యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం నుంచి, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగనున్న స్థలములు సరాలము చేసెను, ఇత్తడి తలుపులను పగులుగొట్టెదను, ఇనుప గడియలను విడువగొట్టెదను, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను. ఇదండి ఆశీర్వాదము. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాల్సింది ఇది. ప్రభు, అంధకార స్థలంలో ఉంచబడిన దినము, ఆ ధననిధి నాకు కావాలి, అట్టి ఆశీర్వాదం నాకు కావాలి. ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు, ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళి రూపాయి సంపాదించాలి, దాని ద్వారా నేను బ్రతకాలి, నా కుటుంబం బ్రతకాలని ప్రతి ఒక్కరు వెళ్తున్నారు. కానీ మీరందరూ అడగాల్సింది, తండ్రి నీ మహాకృప కావాలి, మహాకృప కావాలి. నేను స్మార్ట్గా పనిచేయాలి, స్మార్ట్గా ఆలోచించాలి, నీ మీద ఆధారపడాలి. నువ్వు దీవిస్తే తరతరములకు దీవెనంట. అట్టి దీవెన నాకు కావాలి అని ఎత్తిపెట్టి ఎప్పుడైతే మనము దావీదు వలె దేవుని దగ్గర కూర్చుని గోజాడుతూ ప్రార్థిస్తూ ప్రార్థనలోనే ఉంది శక్తి, ప్రార్థనలోనే ఉంది. ఒక తండ్రి తన కుటుంబం కొరకు మోకరించి ప్రార్థన చేయలేదా? బంధకాలు తెగవు. ఒక తల్లి తన పిల్లల కోసం, తన పిల్లల చదువుల కోసం, ఉద్యోగాల కోసం, వాళ్ళు ఏది చేద్దామనుకున్న వాళ్ళ అంబిషన్స్ కోసం ఒక తల్లి మోకరించి పిల్లల క్షేమం కోసం ప్రార్థన చేయలేదా? ఆగిపోతాయి అక్కడికక్కడే. ప్రార్థనలోనే ఉంది విడుదల.